Hi viewers, welcome to my channel HRS Fiesta. Please like, share and subscribe to our channel. కొత్తగా సింపుల్ అండ్ హెల్దీ కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేసింది హెచ్ఆర్ఎస్ ఫియస్టా. టుడేస్ రెసిపీ ఈజ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఎటువంటి సాసులు లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా, హానికరమైన కెమికల్స్ ఏమీ లేకుండా సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి హాఫ్ క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్, కొంచెం 4-5 బీన్స్, ఒక చిన్న ఆనియన్ని సన్నగా తరిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు కాస్త జింజర్, ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా గ్రేట్ చేసి పెట్టుకోండి. రైస్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి. కొంచెం నీళ్లు పోసేసి నానబెట్టాలి. ఒక హాఫ్ అవర్ అయినా నానాలి. ఒక గ్లాసుకి 5 గ్లాసుల నీళ్ళని వేరే గిన్నెలో బాగా తెల్లేంత వరకు వేడి చేయండి. నానబెట్టిన రైస్ని ఈ తెల్లే నీళ్ళల్లో వేయాలి. ఇందులో కాస్త సాల్ట్, కొంచెం ఆయిల్ వేయాలి. ముందుగా సాల్ట్ వేయడం వల్ల రైస్ అంతటికి టేస్ట్ బాగా పడుతుంది అండ్ ఆయిల్ వల్ల పొడి పొడిగా బియ్యం వస్తుంది అనమాట. రైస్ ఒక 70-80% బాయిల్ అయితే సరిపోతుంది. దాన్ని అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక స్ట్రైనర్లో పోసి వడగట్టుకోండి. రైస్ కొంచెం ఆరాలి. ఈలోగా మనం చికెన్ ఫ్రై చేసుకుందాం. బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ, అంటే ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో మనం మైదా అండ్ వైట్ కార్న్ఫ్లోర్ అవాయిడ్ చేస్తున్నాము. కొంచెం ఒక స్పూన్ గోధుమ పిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కాస్త ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్, ఒక ఎగ్ బాగా కలిపేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. వెంటనే చేసేసేయచ్చు, ఇదేమీ నానాల్సిన అవసరం లేదు. కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. సో మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ పైన. ఆయిల్ ఒక 3-4 స్పూన్స్ పడుతుంది. ఫ్రైడ్ రైస్ లాంటివి ఎప్పుడు ఒక ఐరన్ కడాయిలో చేసేదానికి ట్రై చేయండి. అది హెల్త్కి మంచిది కూడా. నాన్ స్టిక్ డ్రై చేసి అవాయిడ్ చేయండి. ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నిట్లో వెల్లుల్లి ఫస్ట్ వేయండి. మనం ఏం సాస్లో వేయట్లేదు కాబట్టి ఈ వెల్లుల్లి వల్ల టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా, ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లి తర్వాత ఆనియన్, తర్వాత జింజర్, నెక్స్ట్ బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్. క్యాబేజ్ మాత్రం కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, లేదంటే త్వరగా మాడిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సాస్లు ఎక్కువగా యూస్ చేయడం వల్ల టేస్టింగ్ సాల్ట్ అంటే అజినోమోటో అండ్ ఫుడ్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దయచేసి అవన్నీ అవాయిడ్ చేయండి. హెల్తీగా చేసుకోండి, టేస్టీగా చేసుకోండి, బాగుంటుంది. లాస్ట్లో క్యాబేజ్ కూడా వేసేసి ఫ్రై చేయండి. మనం ఆరబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసేయండి. కలిపేటప్పుడు జాగ్రత్త, రైస్ ముక్కలైపోతుంది. నైస్గా కలపండి. ఆల్రెడీ మనం 2 times సాల్ట్ వేసుకున్నాం. సో ఒక్కసారి టేస్ట్ చేసి మళ్ళీ కావాల్సి ఉంటే సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యూస్ చేశాను, కోల్డ్ ప్రెస్డ్. మీరు కూడా దయచేసి రిఫైన్డ్ ఆయిల్స్ వాడకండి. కార్డియాలజిస్ట్ కూడా ఒక 3 ఆయిల్స్ని ప్రిఫర్ చేయమంటున్నాడు. ఆలివ్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, అది కూడా కోల్డ్ ప్రెస్డ్. మన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇట్స్ సో టెంప్టింగ్ కదా. మీరు కూడా వెంటనే చేసేసుకొని టేస్ట్ చేయండి. ఈ రెసిపీ ఇంకా చిన్నపాటి సూచనలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హెచ్ఆర్ఎస్ ఫియస్టా.